కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సంవత్సరము, ఇయర్, నియాన్, సాల్. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలో సారము వెదజల్లుచు ఉన్నవి. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. Thou hast crowned the year with your goodness. Your paths drip with abundance. కీర్తనల గ్రంథము 65వ వచనము 11వ వచనం. Psalm chapter 65 verse 11. సంవత్సరములో జరుగుచుండా నూతన పరచుని కార్యములో, సంవత్సరములో జరుగుచుండా నూతన పరచుని కార్యములో. ఇయర్ సంవత్సరము, నియాన్, సాల్. అదే ఇప్పుడు ఈ సమయంలో నేను చైనాలో ఉండినట్లయితే చైనీస్ దేశస్తులు అంటే జాంగ్వన్ అంటారు. భారతీయులని ఇండియన్స్ అంటారు కదా, అట్లా చైనీస్ని చైనా దేశంలో మనం భారతీయులు అని ఎట్లా అంటాం, ఇండియన్స్ని చైనా దేశస్తుల్ని జాంగ్వన్ అంటారు. జాన్ అంటే బైబిల్లో ఉన్నటువంటి జాన్ కాదు, జాంగ్వన్. ఇట్లా రెండు పదాలు కలిసి ఉంటాయి వాళ్ళది. బైనోమియల్ నామినిక్లేచర్ ఉంటుంది కదా సైన్స్లో. ఏ ప్లాంట్ అయినా, ఏ యానిమల్ అయినా, ఏ స్పీషీస్ అయినా రెండు పదాల కలయికతో పేరు పెట్టబడుతుంది, బైనోమియల్ నామినిక్లేచర్. అట్లా చైనీస్ కూడా రెండు పదాలు ఉంటాయి. జాంగ్ వెన్. జాన్ అంటే బైబిల్లో ఉన్న జాను, వెన్ అంటే ఎప్పుడు. ఏమైనా అర్థం ఉందా? అట్లా అర్థం లేనటువంటి అనువాదాలు అనమాట. వెధముండని పెళ్ళికి పిలిచారంట. పెళ్ళికి పిలిస్తే ఎందుకు వెళ్ళడం? అయ్యో నేను వెధముండనే, నా జీవితమే పాడైపోయిందే, నేనే పాడై ఉన్నానే, నేను వెళ్తే ఆ సంతోషకరమైనటువంటి ఆ విషయాలు చూడగలనా? నా కళ్ళు అవన్నీ చూసి ఓర్చుకోగలవా? నా మనసు సరిలేదే, నా హృదయం సరిలేదే, పక్క వాళ్ళు బాగుంటే నేను చూసి ఊరుకోలేనే అని పెళ్ళికి వెళ్లకుండా ఉండొచ్చు కదా. ఏదో మొహమాటానికి పిలిచారు, వెళ్ళిపోవడమైనా పిలిచారని వెళ్ళింది. వెళ్ళి ఊరుకుందా? పిలిచినటువంటి వాళ్ళు ఊరుకోలేదు, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించమ్మా అన్నారు. ఆశీర్వదించమంటే నువ్వు కూడా నా అలాగే ఉండు అని చెప్పి పెళ్లి కూతుర్ని ఆశీర్వదించింది. అంటే ఏంటి? నీ మొగుడు కూడా నా మొగుడులాగా చావాలి, నువ్వు ముండమొయ్యాలి అని. అట్లా ఉంది. ఏదో దయ తలచి, జాలి చూపించి, పక్క వాళ్ళకి ఉపకారం చేద్దాం, మేలు చేద్దాం అని ఆకలితో ఉన్నటువంటి వారికి 100 రూపాయలు ఇస్తే ఆ చేతిని నరికివేసే వారిలాగా ఉన్నారు దుర్మార్గులైనటువంటి నీచులు, చెడ్డ మనుష్యులు, వెధముండలాగా. అయ్యో వెధముండనే, ఎవరు లేకుండా అనాథగా ఉన్నానే, ఆ పక్కింటి వాళ్ళు నా పట్ల దయ తలచి, జాలి తలచి, ప్రేమ తలచి, నేను బతుకున్నానో లేదో పరామర్శించి వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి శుభకార్యానికి నన్ను పిలిచారే, ఏమున్నా ఏం లేకపోయినా, కానుక ఇవ్వకపోయినా ఒక 2 మంచి మాటలు చెప్పొద్దాం అమ్మా, కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా అని చెప్పి దీవించాలి కదా. అట్లా కాదు, ఏదో మనసులో ఉన్నటువంటి ఆ చెడు రాకుండా ఉంటుందా? హృదయము నింపబడిన దానిని బట్టి నోరు మాట్లాడను. మన హృదయం దేంతో నింపబడి ఉంటే నోట్లోంచి అవే కదా వస్తాయి. హృదయంలో అంతా అసూయ, కల్మషము, ద్వేషము, పగ, ప్రతీకారము, నోట్లోంచి మంచి మాటలు ఎట్లా వస్తాయి? నువ్వు కూడా నాలాగా ఉండి, నీ మొగుడు కూడా చస్తే నువ్వు కూడా నాలాగా ముండమొసి, ఏ సుఖం, ఏ సంతోషం లేకుండా, ఏ ఆనందం లేకుండా, బొట్టు తీసేసి తెల్లచీర కట్టుకుని నాలా ఉండు. ఇదేనా కొత్త సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం, కొత్త సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి దీవెన?
ఆరోన్ thou shall bless the Israel like this. దేవుడు చూడండి ఎంత మంచి మనస్సు కలిగి ఉన్నాడు. thou has crowned the year with goodness అని చెప్పట్ల, విత్ యువర్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనము మనము అలవరుచుకొనవలసినటువంటి వారముగా ఉన్నాం. గుడ్నెస్కే స్టాండర్డ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ స్టాండర్డ్ని మనం అలవర్చుకోవాలి. ఆయన సిలువ వేస్తున్నా కూడా, ముళ్ళ కిరీటం పెడతా ఉన్నా కూడా ఏమన్నా చెడు మాట ఒక్కటైనా వచ్చిందా? ఆయన అంతగా బాధించబడతా ఉన్నప్పటికీ, నిర్దోష అయినటువంటి ఆయన దోషారోపణ చేయబడుతున్నప్పటికీ ఆయన ఎన్నడూ కూడా నోరు తెరవలేదు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఆయన నోరు తెరిస్తే, ఆయన తన నిర్దోషత్వాన్ని వెల్లడిపరచుకోనాలి అనే ప్రయత్నం చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఎట్లా నెరవేరుతుంది? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పంపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అది యేసుక్రీస్తు ప్రభుకే తెలుసు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో యేసుక్రీస్తు ప్రభునికి తెలుసు. మళ్ళీ ఎంతమందికి తెలుసు మనం ఎక్కడి నుంచి వచ్చాం? భూలోకానికి వచ్చాం. ఎట్లా వచ్చాం? అందరూ తల్లి గర్భంలో నుంచి రాక ఇంకెక్కడి నుంచి వస్తారు? తల్లి గర్భంలో నుంచి వచ్చాం కదా. అయితే ఆ తల్లి గర్భంలో ఆ బిడ్డ రూపు పొందుకున్న తర్వాత తల్లికి తెలుస్తుంది అనమాట, నేను ప్రెగ్నెంట్ అయినాను, నేను గర్భవతిని అయినాను, దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు గర్భఫలం ఇవ్వనై ఉన్నారు అని చెప్పి తల్లికి తెలుస్తుంది. అయితే ఆ శిశువు తల్లి గర్భంలో ఉద్భవింపక మునిపే మనము దేవునికి తెలిసిన వారమై ఉన్నాము. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. అదే ప్రభు చెప్తా ఉన్నారు కదా, నీ తల్లి గర్భమందు నీవు రూపు పొందక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. చూస్తారా, మనందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో చెప్పండి. మమ్మల్ని అందరినీ దేవుడు ఎట్లా ఎరిగి ఉన్నాడు? మేమందరం దేవునికి ఎట్లా తెలుసు? ఇది అసాధ్యం కదా. ఏది మనుష్యులకు అసాధ్యమో అది దేవునికి సాధ్యం. సెన్సస్ చేయట్లేదా ప్రతి సంవత్సరానికి? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇండియాలో సెన్సస్ చేస్తున్నారా లేదా? ఏమైనా తక్కువ జనాభా, 1.4 బిలియన్ ఇండియన్స్ కదా. అంత గొప్ప జనాంగాన్ని చక్కగా ప్రజా సంఖ్య ఏమిటిది, జనగణన అంటారు. జనాల్ని లెక్కించి చక్కగా సెన్సస్ చేసి ఎంతమంది స్త్రీలు ఉన్నారు భారతదేశంలో, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, హిందూ మతానికి చెందిన వారు ఎంతమంది, క్రైస్తవ మతానికి చెందిన వారు ఎంతమంది, ముస్లిం మతానికి చెందిన, అంటే ఇది విభజించడానికి కాదు. ఎందుకంటే ఏ వర్గాలకు చెందినటువంటి వారు బలహీనులుగా ఉన్నారు, ఏ వర్గానికి చెందినటువంటి వారు తక్కువ మందిగా ఉన్నారు, సరైనటువంటి సదుపాయాలు అందనటువంటి వారిగా ఉన్నారు. బెటర్ గవర్నెన్స్ కోసం ఈ సెన్సస్ చేయబడతా ఉందన్నమాట. ఏ స్థలంలో పాపులేషన్ అభివృద్ధి ఎక్కువగా ఉన్నది, ఏ స్థలంలో పాపులేషన్ క్షీణించిపోతుంది, ఏ ప్రాంతంలో ప్రజలు క్షీణించిపోతూ ఉన్నారు, ఆర్థిక వనరులు గురించినటువంటి వివరణ, అంటే ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎంత జీవనోపాధి, అదంతా కూడా సెన్సస్లో ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు మనం 1.4 బిలియన్ ప్రజల యొక్క డేటాబేస్ కలెక్ట్ చేసి ఇప్పుడు ఆధార్ కార్డులను ఒక్కొక్కరికి ఇస్తే దేవుడు మనల్ని లెక్కించలేడా చెప్పండి? దేవుడు ఏమని చెప్తున్నాడు? మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. మన తల వెంట్రుకలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం! అంటే ఏంటంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం దేవునికి అంత ముఖ్యమైనటువంటి వారము. వెరీ ఇంపార్టెంట్ పీపుల్ అంటారు కదా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఇప్పుడు ఏమైనా కొన్ని మంచి శుభకార్యాలు, మంచి గ్యాదరింగ్స్, ఇట్లా ఈవెంట్స్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ చైర్స్ వచ్చి విఐపీస్కి ఇస్తారనమాట. వెడ్డింగ్స్లోనూ, తర్వాత ఇంకనూ అనేకమైనటువంటి గ్యాదరింగ్స్లో, మీటింగ్స్లో, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇట్లాంటి జాతీయ ఫెస్టివల్స్, తర్వాత అట్లాంటి గ్యాదరింగ్స్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ రోస్, ఫస్ట్ సీట్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ పీపుల్కి ఇస్తారు. అట్లా వారికి ఇచ్చి ఘనపరుస్తారు, గౌరవిస్తారు. అట్లా మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుకి వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఇందులో ఏం వ్యత్యాసం లేదు. క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్, పిల్లలు, పెద్దవాళ్ళు అని ఏమి కూడా వ్యత్యాసం లేదు. ఇప్పుడు మనకి 2 కళ్ళు ఉన్నాయి, కుడి కన్ను, ఎడం కన్ను. ఏమన్నా మనకి ఆ వ్యత్యాసం ఉందా? కుడి కన్ను ఒకటి, ఎడం కన్ను ఒకటి. అట్లనే దేవునికి కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇవి మనం పెట్టుకున్నటువంటి డిఫరెన్సెస్. ఈ బ్యారియర్స్ ఏమి కూడా దేవునికి లేవు. ఈ బ్యారియర్స్, ఈ వ్యత్యాసాలన్నీ కూడా మనకే, దేవునికి కాదు. దేవునికి మనమందరం కూడా
ఒక్క వ్యక్తి ఆదాం నుంచి ఉద్భవించినటువంటి వారు. ఆ ఆదాముని దేవుడు సృజించాడు. దేవుడు ఆదాముకు తండ్రి అన్నాడు. మనమందరం కూడా దేవునికి పిల్లలమై ఉన్నాం. మనం ఎక్కడున్నాం? సంవత్సరము. చైనాలో ఉంటే ఏమంటారంటే షిన్యాన్ ఖాయిలా అంటారు. షిన్యాన్ ఖాయిలా, షిన్యాన్ ఖాయిలా, షిన్యాన్ క్రొత్త వత్సర, ఖాయిలా శుభాకాంక్షలు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను కదా! 2 క్రిస్మస్ ఈవెంట్స్, 2 న్యూ ఇయర్ ఈవెంట్స్ చూశాననమాట. చక్కగా చర్చ్‌లో నేర్చుకున్నాను. తర్వాత యూనివర్సిటీలో కూడా చైనీస్ నేర్చుకున్నాననమాట. అంత ఎక్కువ ఏం నేర్చుకోలేదు. లెవెల్ 1 నేర్చుకున్నాను అక్కడ. ఫ్రీగా మాకు చైనీస్ నేర్పించేవారు ఒక మంచి టీచర్ గారు, సిండి టీచర్ గారని. అట్లా మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేయకుండా మనతోనే పెట్టుకొని మనం సమాధి అయితే ఏం ప్రయోజనం చెప్పండి? సమాధికి పట్టుకుపోతాం మన ఆస్తి, సమాధికి పట్టుకుపోతాం మన జ్ఞానం. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు భూమిలో కప్పెడితే ఏంటది అర్థం? దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు, తలాంతులు భూమిలో కప్పిపెట్టడానికి కాదు. దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం గంప కింద పెడతామా? మంచం కింద పెడతామా? కొంచెం కింద పెడతామా? ఇప్పుడు కొంచెం గంప ఎక్కడ ఎవరు చూస్తూ ఉన్నారు? ఇంకొన్నాళ్ళకి మంచం కూడా చూడరేమో. నిద్రపోయే అలవాటే పోయింది మనుషులకి. డే అండ్ నైట్ వర్కింగ్. హరీడ్, బరీడ్. స్లీప్లెస్‌నెస్. తర్వాత సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఇంకేమిటి? ఇంకా కౌంట్‌లెస్ మెడికల్ కాంప్లికేషన్స్. ఎందుకని? దేవుని దగ్గరికి వస్తే కదా! ఇప్పుడు మంగళసూత్రం తెగిపోనాయి ఉన్నది. బంగారు గొలుసు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? కంసాల దగ్గరికి వెళ్ళాలి కదా! చక్కగా ఆ మంగళసూత్రం తెగిపోకుండా లింక్ సరి చేస్తాడనమాట. కంసాల దగ్గరికి తీసుకెళ్లకుండా మంగళ దగ్గరికి తీసుకెళ్ళి నా బ్రతుకు సరిచే అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా! నీకు నీ భర్తకి ఏమన్నా ఇబ్బంది ఉంటే మంగళవాడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే వాడేం చేస్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా! దేవుని దగ్గరికి వెళ్ళి నీ తెగులేంటో, నీ కష్టం ఏంటో, నీ రోగం ఏంటో, నీ బాధ ఏంటో, నీకు నీ భర్త మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటో దేవునితో చెప్తే నీ తెగులు దేవుడు కుదురుస్తాడు కదా! అది లేదే. మంగళవాడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? నున్నగా గుండు కొరిగి సున్నం బొట్లు పెట్టి పంపిస్తాడు. అదే మొండమోయడం అంటే. అట్లా మొండమోసిన దాన్ని పెళ్ళికి పిలిచారంట. పెళ్ళికి పిలిస్తే ఆ కొత్త పెళ్లి కూతురు నువ్వు కూడా నాలాగే ఉండు, నీకు కూడా సంతోషం ఉండకూడదు, ఆనందం ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, నాలాగా ఉండాలి. అట్లా ఉన్నారు మనుషులు. మేలు పొందుకుని ఏం చేస్తూ ఉన్నారు? కీడు చేస్తూ ఉన్నారు. కృతజ్ఞత లేనటువంటి వారు. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, నేను ఏమన్నా నా సొంత మాటల. బైబిల్ గ్రంథంలో ఏమన్నది? అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలంలో సంభవించిన ప్రతి వాడును తన పొరుగుని కొంప ముంచువాడైనాడు. అయ్యో, ఏదో ఉపకారం చేద్దామని 100 రూపాయలు ఇస్తే ఆ చేతిని నరికేసేయడమే. ప్రతివాడు తన పొరుగుని కొంప ముంచువాడై ఉన్నాడు. నీచులు, భ్రష్టులు, దౌర్భాగ్యులు. మంత్రం చేద్దామా, తంత్రం చేద్దామా, చేతబడి చేద్దామా, వాళ్ళ కాళ్ళు విరగకూడదామా? ఎన్ని చెడ్డ కార్యాలు మనుషులు చేస్తూ ఉన్నారు. ఎందుకని? నువ్వు చేస్తే నీ పాడు మోయడానికి నలుగురు కావద్దా? నీ శవం కుక్కలు తింటాయా ఏంటి? నీ పాడు మోయొద్దా? ఆ పక్కన ఉన్న వాళ్ళకి కీడు చేస్తే ఎట్లా? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అందుకని పక్కనున్న వాళ్ళకి కీడు చేయకుండా మేలు చేయడం నేర్చుకోవాలి. అదే కదా సువార్త సారం. నా సొంత మాటలు ఏమైనా చెప్తున్నానా నేను? సంవత్సరము నియాన్. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీలో ఈ జబ్బు ఉంది, ఈ మందు వాడు అని డాక్టర్ గారు ఇస్తే ఆ మందు వాడకపోతే ఎవరు తప్పు? కీమోథెరపీ స్వీట్గా ఉంటుందా? అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? కీమోథెరపీ వరకు నువ్వు ఎందుకు వెళ్ళాలి? నీ గుణగణాలు సరి చేసుకోవచ్చు కదా. కీడు చేయటం మన మేలు చేయొచ్చు కదా. అబద్ధం కాక నిజం చెప్పచ్చు కదా. సేపించడం కాక దీవించవచ్చు కదా. దొంగలకుండా ఉండొచ్చు కదా. నీకు కలిగిందంత తృప్తి పడచ్చు కదా. అది లేదు. రోగం కాక ఏమొస్తుంది? ఎన్ని రోగాలు? ఒకటి కాదు, డయాబెటీస్, ఇంకా చాలా లిస్టు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. Thou hast crowned the year with your goodness. Your paths drip with abundance.
ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని అభిషేకించాలి, చక్కగా కిరీటం ధరింపచేయాలి. గాడ్ షుడ్ క్రౌన్ us with his goodness in this new year, and our paths should drip with abundance. We have to pray, Lord, may the blessings of Psalm 65 verse 11 be fulfilled in my life. ఇవి నేను ఎక్కడ నేర్చుకున్నాను? నా సొంతంగా నేను నేర్చుకోగలనా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వేల వచనాలు ఉన్నాయి. ఈ వేల వచనాల్లో నుంచి ఈ వచనం ఈ సందర్భంలో నేను ఎట్లా చెప్పగలుగుతున్నాను కదా? బైబిల్ చర్చికి వెళ్ళకపోతే ఎక్కడ తెలుస్తుంది? చర్చికి వెళ్ళబట్టే కదా ఏదో లేమన్ అంటే ఏమిటంటే విద్య లేని పామర్లు ప్రీచ్ చేసేవారు చిన్న చిన్న చర్చెస్లో, అక్కడ నేర్చుకున్నాను. మీ డినామినేషన్ ఏంటి? మీ డివిజన్ ఏంటి? మీరు ఏ చర్చికి సంబంధించినటువంటి వారు? బ్యాప్టిస్టా, క్యాథలికా, ఇంకెన్నో డివిజన్స్. మళ్ళా Thou hast crowned the year with your goodness. Your paths drip with abundance. ప్రభా, ఈ క్రొత్త సంవత్సరంలోనైనా మాకు ఈ ఆశీర్వాదం దయచేయనైనా. ఈ క్రొత్త సంవత్సరాన్ని మీ మంచితనంతో నింపు. మీ కిరీటం, మీ మంచితనం మన కిరీటాన్ని ఈ క్రొత్త సంవత్సరం నాకు ధరింపచే. ఈ క్రొత్త సంవత్సరానికి ఏం చేయాలి? దేవుడు ఆయన మంచితనాన్ని కిరీటంగా ధరింపచేయాలి. అప్పుడు చక్కగా యాక్సిడెంట్స్ ఏముండవు. భార్య వల్ల హింసించబడుతున్నటువంటి భర్తలు ఉండరు, పీడించబడుతున్నటువంటి భర్తలు ఉండరు, భర్త వల్ల అనుమానించబడుతున్నటువంటి భార్యలు ఉండరు. ఇంకేమిటి? ఎటు చూసిన యాక్సిడెంట్స్, ఎటు చూసిన వైలెన్స్, ఎటు చూసిన ఆకలి, దప్పిక, నిరుద్యోగము, ఎటు చూసిన మురికంపు, దుర్వాసన, ఎటు చూసిన ద్రోహాలు, అన్యాయాలు, అక్రమాలు, బలాత్కారం. నోహ కాలంలో భూమి బలాత్కారంతో నింపబడి ఉన్నది. ఏంటంటే ఇన్ ద డేస్ ఆఫ్ నోవా ద ఎర్త్ వాస్ ఫిల్డ్ విత్ కరప్షన్ అండ్ వైలెన్స్. సో గాడ్ సెంట్ ఫోర్ ద ఫ్లడ్, ద గ్రేట్ ఫ్లడ్. మళ్ళా కావాలా? ఎందుకని? చూసాం కదా ఒకసారి. మళ్ళీ ఫ్లడ్ ఎందుకు? మాకు ఫ్లడ్ వద్దు, మాకు అగ్ని కావాలి. దిస్ ఎర్త్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ఫైర్. పంచభూతములు మిక్కిలి వేండంతో లయమైపోవను. ఏంటి? న్యూక్లియర్ వార్స్. ఇప్పుడు పుతిన్ చెప్తా ఉన్నాడు కదా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తానని. చైనీస్ చెప్పకుండా చేస్తారు, రష్యన్స్ చెప్పి చేస్తారు. ఎందుకు? వై మర్డర్ వెన్ కార్డ్స్ కెన్ డూ? పంచభూతములు మిక్కిలి వెండ్రంతో లయమైపోవును. పంచభూతాలు అంటే ఏంటి? దెయ్యాలు భూతాలా? ఈ పంచభూతాలు మిక్కిలి వెండ్రంతో ఎప్పుడు లయమైపోతాయి? న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించడం. అంతవరకు ఎందుకు రావాలి? దేవుని దగ్గరికి రావచ్చుగా. పుతిను ఎవరెవరి కాన్ఫ్లిక్ట్ ఉందో, ఎవరెవరికి సమస్య ఉందో, ఎవరెవరికి ప్రశ్న ఉందో దేవుని దగ్గరికి రాకుండా వాళ్ళు కొట్టుకొని చేస్తే న్యూక్లియర్ ఆర్మ్స్ రేసే కదా. అందుకని ఈ క్రొత్త సంవత్సరంలో విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ వెపన్ ఆఫ్ వార్. బుద్ధిహీనమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఐ విల్ యూజ్ న్యూక్లియర్ వెపన్. ఫస్ట్ యూ విల్ బి డెస్ట్రాయిడ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ యూసేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ earth will open its mouth and swallow you as Korah was swallowed. So never resort to such evil acts that cause harm to human race. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. Thou hast crowned the year with your goodness. Your paths drip with abundance. May the Lord bless all the audience and all the human race, all the inhabitants of earth with this promise that the year ahead be crowned with the goodness of the Creator God Jesus Christ, and all through the year the paths drip with abundance. As Israel was flowing with milk and honey, may there be abundance all over, especially in the places where there is poverty, hunger, thirst, want, violence, oppression. May this blessing of abundance, goodness be fulfilled. In the name of Jesus we pray. Amen.